అన్నమయ్య జిల్లా మదనపల్లి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టులో నిర్మాణాన్ని పక్కన పెట్టి దోపిడీలు భూకబ్జాలకు పాల్పడుతూ కాలం గడిపిన వైసీపీ పాలకులకు చర్మగీతం పాడతామంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబుతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ వందల సంఖ్యలో ఇక్కడ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి మదనపల్లి నియోజకవర్గంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు ప్రజలు అనే దాని మీద మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అలాగే ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఎలాంటి అభివృద్ధి జరిగింది, మార్పు ఏ విధంగా కోరుకుంటున్నారు ప్రజలు? మార్పు అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత 14 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉద్యోగరీత్యా నిరుద్యోగులకు సాఫ్ట్వేర్ కంపెనీలు, హార్డ్వేర్ కంపెనీలు తెచ్చినాడు. రాజధాని నిర్మాణానికి 32,000 ఎకరాలు సంపాదించి పెట్టినాడు. ప్రాజెక్టుల విషయంలో అయితే ఆ రోజు పట్టిసీమ పూర్తి చేసినారు. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసినారు. అలాగా ఎత్తుకుంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు 14 నుంచి 19లో మనకు జరిగింది. నిరుద్యోగ వృత్తి కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు 19 నుంచి 24 వరకు వీళ్ళు ఏం చేసినారంటే కూల్చడం వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైఎస్ఆర్ ప్రభుత్వానికి. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేస్తే ఈ రోజుటికి దాని మీద ఒక 50,000 రూపాయలు కూడా దాని మీద వెచ్చించకుండా, డబ్బు ఆదాయాన్ని దాని మీద పెట్టకుండా, పూర్తి చేయకుండా వదిలేసి పోలవరం కూడా స్థితిలో వస్తాం. చంద్రబాబు నాయుడు ఒక పని చేస్తే దాన్ని కూల్చడం వీళ్ళకి తెలుసు. 32,000 ఎకరాలు రాజధానికి మనం సంపాదించి పెడితే నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపుతో ఆ రోజు కట్టిన హైకోర్టే, ఆ రోజు కట్టిన సెక్రటరేటు, అసెంబ్లీనే ఉంది. కానీ ఈయన ఒక్క అడుగు ముందుకు వేయలేదు. ఒక్క ఉద్యోగం కూడా, నిరుద్యోగ వృత్తి నేను పూర్తి చేస్తానన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు, ఏమి కూడా చేయలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనకు ఆంధ్రప్రదేశ్ 20-30 సంవత్సరాలు వెనక్కిపోయింది తప్ప ఒక అడుగు ముందరకేయలేదని ఈ సందర్భంగా చెప్తున్నాను. మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలాగే నవరత్న పథకాలతో కూడా ప్రజలకు చాలా లబ్ధి చేకూర్చామంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ 6 పథకాలతో ప్రజలు ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో సూపర్ 6 పథకాల ముందు అలాగే నవరత్నాల పథకాలతో పోలిస్తే ఏవి ప్రజలను ఆకర్షించే అవకాశం ఉన్నది? ప్రజలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాజకీయ లబ్ధి కోసము సొంత చిన్నాన్నను చంపించాడని, వాళ్ళ తల్లి ఈరోజు పారిపోయిందని, అమెరికా దేశానికి పారిపోయింది. ఈ ఎన్నికల్లో తల్లిని హత్య చేసి ఆ హత్యను చంద్రబాబు మీద మోపి లబ్ధి పొందుతాడనేటువంటి దురుద్దేశం, కుట్ర పన్నతాడని సొంత తల్లి తెలుసుకొని ఈరోజు అమెరికాకు పారిపోయింది. ఇది నేను చెప్పేది కాదు, యావత్ ఆంధ్ర ప్రజానీకం అనుకుంటా ఉన్నారు. ఈరోజు భారతదేశం అంతా అనుకుంటా ఉన్నారు. ఈరోజు సొంత చెల్లి మదనపల్లి నియోజకవర్గంలో పర్యటనకు వచ్చారు. ఆమె చెప్తా ఉంది, మా అన్న పెద్ద దొంగ, ఈ రాష్ట్రాన్ని 10 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు, బస్ ఛార్జీలు పెంచాడు, గ్యాస్ ఛార్జీలు పెంచాడు, డీజిల్ పెట్రోల్ పెంచాడు, అన్ని నిత్యావసర సరుకులు పెంచాడు. మా అన్నకు చిన్నప్పటి నుండి కూడా ధనదాహం ఎక్కువ, బంధువులను అనగదొక్కడము ఆయన వృత్తి అని మేము చెప్పేది కాదు. ఆయన సొంత చెల్లి ఈరోజు మదనపల్లి నడి ఒడ్డున ఇందిరాగాంధీ సర్కిల్లో ఈరోజు పెద్ద ఎత్తున చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏమేమి విషయాల్లో ఘోర వైఫల్యం చెందాడో, సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి తర్వాత పుట్టినటువంటి ఆమె రక్త సంబంధికురాలు ఆమె చెప్పే పరిస్థితి వచ్చింది. ఈవేళ వాళ్ళ చెల్లికి సమాధానం చెప్పాల్సింది ఆయన మీద బాధ్యత ఉంది. తల్లిని రప్పించుకొని విజయమ్మ గారికి రక్షణ కల్పించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈరోజు వాళ్ళ చెల్లెళ్ళు చెప్తా ఉన్నారు నోరు కొట్టుకొని, మా అన్న అదేందో ఎర్ర తిలకం దుద్దుకొని
కుట్లు 2 వేసుకొని ఓట్ల కోసం పెద్ద డ్రామా ఆడుతున్నాడు. ఇది కోడికట్ట నెంబర్ 2 పార్ట్ 2 అని చెప్పి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా గగ్గోలు పడుతుంది. ఈరోజు ఆ డ్రామాను ఎవరైతే క్రియేట్ చేసినారో వారందరినీ కూడా పిలిపించుకొని